Hello Andy, hope you all are doing wonderful preparation. Welcome to our channel DISC Civil Services in Detail, guiding aspirants to become officers. ఈ వీడియోలో మనం what are the top 5 sources one has to go through, one has to refer to become a top UPSC ranker. డిస్కస్ చేయబోతున్నామండి. Yesterday UPSC Engineering Services Exam 2026 prelims questions were 15 asked, and out of that 15 current affairs questions, 9 questions directly appeared from our classes. And how to choose high probable topics, expected questions ఎలా ప్రిపేర్ అవ్వాలి, సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, వేర్ యూపీఎస్సీ ఈస్ ఫోకసింగ్, ఈ సెషన్ చేసాం కదా. అక్కడ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ రిక్వెస్టెడ్ అస్ టు డూ మ్యామ్ ఒక వీడియో చేసి మాకు హెల్ప్ చేయండి, సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు ఫోకస్ మోర్ ఆన్ లిమిటెడ్ సోర్సెస్. అన్లిమిటెడ్ సిలబస్ అంటాం కదా, అన్ప్రెడిక్టబుల్ ఎగ్జామ్ అంటాం కదా, బట్ మీరు నిన్న క్లాస్ చెప్పిన తర్వాత వీ ఫెల్ట్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ద సోర్సెస్, ఇన్ఫర్మేషన్ ఎక్సెట్రా. సో ప్లీజ్ డూ ఏ సిరీస్ వేర్ వీ కెన్ స్టిక్ టు లిమిటెడ్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని. So I thought of doing it, and I chosen 5 topics and 5 areas where one has to go through, and it's a must for every UPSC aspirant and. So let's see the top 1 source which one has to go through. Yes, NCERTs and total number of NCERTs 48 ఉంటాయి, where one has to go through all these 48 NCERTs. బాగా rigorous revision చేసి notes making చేసి if possible repeated revisions ఇవ్వాలండి. And these are like basic foundation concepts. Everything will be done from the very basic level of the NCERTs andi. And yes, again I'm reminding you 48 NCERTs 6th class nundi 12th class varaku unna subjects, economy, polity, history, geography, science, you have to cover this and it is must. And yes, before this edaithe ritual undo, as I already mentioned in many classes, యూపీఎస్సీ సిలబస్ చూసిన తర్వాత, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చూసిన తర్వాత, ద ఫస్ట్ స్టెప్ వన్ హ్యాస్ టు డూ ఈస్ స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీస్, అండ్ దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ఎన్సీఆర్టీస్ వన్ హ్యాస్ టు డూ. వాట్ ఆర్ దోస్ లిస్ట్ ఆఫ్ 48 ఎన్సీఆర్టీస్, హౌ టు ప్రిపేర్, ఇవన్నీ కూడా సెపరేట్ ఎన్సీఆర్టీ సిరీస్ చేస్తాం, అక్కడ డిస్కస్ చేద్దామండి. సో టాప్ 1 సోర్స్ ఈజ్ ఎన్సీఆర్టీస్ అయితే, టాప్ 2 సోర్సెస్ ఆర్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అండి. పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, geography. Every subject after doing your NCERTs you have to go through these standard textbooks andi. List of standard textbooks ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీటితో పాటు ఎకానమిక్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఏంటి, జాగ్రఫీకి గోచింగ్ లియోంగ్, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ కి డిఫరెంట్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాటి నుండి మళ్ళీ నోట్స్ మేకింగ్ ఎలా చేయాలి అనేది, దట్ అగైన్ విల్ బి డన్ సెపరేట్ సెషన్ అండి. ఈ పర్టికులర్ వీడియోలో వాట్ ఆర్ ద టాప్ 5 సోర్సెస్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఈచ్ ఇండివిజువల్ సోర్స్ ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా నోట్స్ మేకింగ్ చేసుకోవాలి, ఎలా యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద హై ప్రాబబుల్ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ అనేది కూడా సెపరేట్ గా చేద్దాం. Now comes the most important third resource andi. This is highly important. Yes, The Hindu. Current affairs analysis చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే మంత్లీ మ్యాగజైన్స్ లేకపోతే 365 days ఇయర్ రౌండ్ అప్స్ చేస్తే సరిపోద్దని. లేదండి, డైలీ వచ్చే పేపర్ ని కంపల్సరీ చేయాలి, సో దట్ వాట్ ఎవర్ టాపిక్స్ ఆర్ కమింగ్, హై ప్రాబబుల్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అఫేర్స్ లో ఉండే హై ప్రాబబుల్ టాపిక్స్ తెలుస్తాయి. అండ్ నిన్న క్లాసెస్ లో నేను ఆల్రెడీ మీకు క్లియర్ గా చెప్పాను, హౌ హిందూ నుండి వచ్చే హెడ్డింగ్స్ నుండి డైరెక్ట్ గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి చెప్తున్నారు అని. అంటే ఎన్సీఆర్టీస్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ న్యూస్ పేపర్స్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ డూయింగ్ యువర్ కరెంట్ అఫైర్స్. అండ్ హౌ టు interconnect current affairs with static part and how to decode again these analysis, brainstorming, ఇవన్నీ కూడా ఆల్రెడీ డైలీ మనం చేసే ది హిందూ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో నౌ జస్ట్ రిమెంబర్ the third most important source and step of this preparation is doing current affairs daily. Here comes the fourth source, and it is the most important stage and source of information for your competitive exams andi. దిస్ ఈస్ గవర్నమెంట్ పబ్లికేషన్స్, గవర్నమెంట్ రిలీజెస్. ఇక్కడ పిఐబి కానీ డిఫరెంట్ మినిస్ట్రీస్ రిలీజ్ చేసే యాన్యువల్ రిపోర్ట్స్ కానీ, యోజన, కురుక్షేత్ర అండ్ యాన్యువల్ రిపోర్ట్స్ కానీ, వాట్ ఎవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ డూయింగ్, పిఐబిలో అండ్ యోజన, కురుక్షేత్రలో రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే క్లియర్ గా గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాట్ ఆర్ ద ఇనిషియేటివ్స్ దే ఆర్ ఫోకసింగ్, వాట్ ఆర్ ద ఏరియాస్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్, నేషనల్ లెవెల్లో, రీజనల్ లెవెల్లో, వెరీ లోకల్ అంటే డీసెంట్రలైజ్డ్ లెవెల్లో గవర్నెన్స్ లో, ఎవ్రీథింగ్ లోకల్ గవర్నెన్స్ లెవెల్లో, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్, స్టేట్ వైజ్ గా కానీ, స్టేట్స్ లో మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్ గా కానీ, స్కీమ్స్ ఏంటి, ఇనిషియేటివ్స్ ఏంటి, ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ అండర్ దీస్ గవర్నమెంట్ పబ్లికేషన్స్ అండి. అంటే వన్స్ యూ బికమ్ ఎన్ ఆఫీసర్ యూ ఆర్ గోయింగ్ టు వర్క్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ నౌ యూ షుడ్ నో. కాబట్టి అండ్ అగైన్ ఎగ్జామ్ కూడా మిమ్మల్ని అక్కడే ఎక్కువ టెస్ట్ చేసి ఫోకస్ చేయమంటుంది కాబట్టి గవర్నమెంట్ పబ్లికేషన్స్ చూడాలి. సో స్టెప్ 1 ఎన్సీఆర్టీస్, స్టెప్ 2 స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్,
Step 3, any national and international magazines or paper like Hindu, Economic Times or Indian Express, whatever you are comfortable with, you can do. And fourth is very much important, government publications. And these are the primary sources of information. And yes, here comes the fifth most important source or stage of preparation, which is very much important to get the top rank. That is nothing but doing your PYQs again. అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ముందు, అంటే స్టేజ్ 1 స్టార్ట్ చేయడానికి ముందు PYQs చేస్తారు. అన్ని లెవెల్స్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే స్టేజ్ 1 2 3 4 ఆర్ సే సోర్సెస్ 1 2 3 4 ఇప్పుడు ఏదైతే చెప్పానో అవి చేసిన తర్వాత అగైన్ యూ విల్ కమ్ బ్యాక్ టు దిస్ PYQs. అంటే ప్రిపరేషన్ కి ముందు PYQs ఎందుకు చేస్తారు, వాట్ ఆర్ ద ఏరియాస్ ఎగ్జామినర్ ఈస్ ఫోకసింగ్ ఆన్ తెలియడానికి. ప్రిపరేషన్ తర్వాత PYQs ఎందుకు చేస్తారు, ప్రాక్టీస్ కోసం. సో ఈ ప్రాక్టీస్ అగైన్ డిపెండ్స్ అపాన్ 2 స్టేజెస్ అండి, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ప్రిలిమ్స్ కి మనకు తెలుసు యూ కెన్ గో విత్ ఎనీ టెస్ట్ సిరీస్ విచ్ ఎవర్ యూ ఆర్ ఫీలింగ్ కంఫర్టబుల్. అండ్ ఎస్, అలాంగ్ విత్ దాట్ UPSC మెయిన్స్ పేపర్స్ ఇలాంటివి ఏవైతే ఆన్సర్ షీట్స్ ఉంటాయి ఇవి తీసుకొని ప్రీవియస్ ఇయర్స్ మెయిన్స్ క్వశ్చన్స్ తీసుకొని యూ హ్యావ్ టు రైట్ ఇట్ అట్లీస్ట్ 4 to 5 క్వశ్చన్స్ డైలీ అండి. అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫిఫ్త్ స్టేజ్ ఆఫ్ ద ప్రిపరేషన్. అంటే డైలీ రిచువల్స్ అని కొన్ని ఉంటాయి for an aspirant, like doing syllabus every day 10 minutes, and going through the syllabus, going through the PYQs for 20 to 25 minutes, doing this kind of atlas gani, and whatever short notes they are making or atlas they are making, ila prepare cheskoni revision cheyadam gani, ivanni daily rituals tho paatu these are the 5 sources or 5 stages of preparation or 5 styles of or kinds of information one has to go through. నేను మళ్ళీ చెప్తున్నాను, స్టేజ్ 1 NCERT, స్టేజ్ 2 స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, స్టేజ్ 3 కరెంట్ అఫైర్స్ అండ్ డూయింగ్ దట్ ఫ్రమ్ ఎయిదర్ హిందూ ఆర్ సంథింగ్ విచ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్. స్టేజ్ 4 గవర్నమెంట్ పబ్లికేషన్స్ లైక్ PIB, యోజన, కురుక్షేత్ర. స్టేజ్ 5 అగైన్ డూయింగ్ దీస్ PYQs. అంటే సోర్స్ 5 is nothing but PYQs. రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి ఎవ్రీడే, ప్రిలిమ్స్ చేయాలి, టెస్ట్ సిరీస్ చేయాలి, మెయిన్స్ చేయాలి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అయిన తర్వాత గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్ అండి, సో దట్ విత్ ఇన్ టైం లిమిటెడ్ లో, విత్ ఇన్ దట్ లిమిటెడ్ టైం హౌ మచ్ యు ఆర్ ప్రెజెంటింగ్ సో వెల్. ప్రెజెంటేషన్ స్కిల్ ఇంప్రూవ్ అవుతాయి, ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కోఆర్డినేషన్ బిట్వీన్ హ్యాండ్ అండ్ బ్రెయిన్ అండ్ అ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే యూ కెన్ ప్రెజెంట్ అది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఫిఫ్త్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ practicing PYQs, especially daily handwriting practice andi. So finally again give a quick fix andi. NCERTs chestaru stage 1, that is source 1, source 2 standard textbook, source 3 magazines or any national or international newspaper which you want to go through, source 4 that is doing these government publications, PIB, etc. Source 5 PYQs and practicing them. That's it, as simple as that andi. So now I hope it's clear. These are the 5 sources and these are the 5 steps which one has to go through. And ila cheste vaddanna kuda current affairs, static part, practice, revision, everything jargi 102% you will get a top rank andi. Once again wishing you all the best, give your best, prepare well. Whenever you need any assistance or mentorship or guidance or any doubts clarify avali or you need any moral support, you can happily drop a message andi. Team Disc will be always available to support you. Prepare well, చాలా చాలా బాగా చదువుకోండి. 2026 is going to be your year. Make sure that you are going to win and make sure you are going to help your fellow aspirants too once you get service. All the best and give your best.